డాక్టర్, హీ ఈజ్ మిస్టర్ రాజ్. ప్లీజ్ కూర్చోండి. మిస్టర్ రాజ్, పడిపోయినప్పుడు మీ పాపకి తగిలిన దెబ్బలు పెద్ద ప్రమాదకరమైనవి కావు. ఐ నో డాక్టర్. కాకపోతే ట్రీట్ చేస్తున్నప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం అన్నట్టు తెలిసింది. ఈ విషయం మా చీఫ్ డాక్టర్ మిత్రాకి ఇన్ఫామ్ చేశాం. ఆయన ఇన్స్ట్రక్షన్స్తో టెస్టులన్నీ పూర్తి చేశాం. ఆ టెస్టులను బట్టి డాక్టర్ మిత్ర పాపకి క్రిటికల్ అయోటిక్ స్టెనోసిస్ అని డయాగ్నోస్ చేశారు. డాక్టర్ అంటే అది కొందరికి పుట్టుకతోనే హార్ట్లో వాల్వ్ నేరోగా ఉంటుంది. అది క్రమక్రమంగా మూసుకుపోతుంది. పూర్తిగా మూసుకుపోవడంతో బిడ్డ కండిషన్ సీరియస్ అయి ప్రాణాలు. డాక్టర్, ఐఎమ్ రాజ్ కుమార్, మై మిసెస్ శాంతి. మా పాప అక్షయ రిపోర్ట్స్ వేరే వాళ్ళ రిపోర్ట్స్తో కలిసి మిస్ప్లేస్ అయి ఉండొచ్చు. యూ బెటర్ చెక్ వన్స్ అగైన్. అలాంటి పొరపాట్లు ఏం జరగలేదు మిస్టర్ రాజ్. మీ పాప కండిషన్ చాలా సీరియస్. దెన్ యూ పీపుల్ ఆర్ లైయింగ్. ఇంతకాలం ఎంతో హుషారుగా ఏ కంప్లైంట్ లేని మా పాపకి అలా వేస్తాడు హార్ట్ కంప్లైంట్ ఏమిటి, అది సీరియస్ అయిపోవడం ఏమిటి? ఐ డోంట్ బిలీవ్ దిస్. మిస్టర్ రాజ్, ఒక కేసు విషయం చెప్పే ముందు 1కి 4 సార్లు వెరిఫై చేస్తాం. ఇప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినా అది ఫ్యాక్ట్. మీ పాపని సేవ్ చేసుకోవాలంటే వెంటనే ఆపరేషన్ చేయాలి. ఐ నో దిస్. మీరు ఈ మాట అంటారో నాకు తెలుసు. పెద్ద పెద్ద ఆసుపత్రులు కట్టించేసి కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ తెప్పించేసి పేషెంట్స్ దగ్గర ఉన్నవి లేని చెప్పి వాళ్ళ భయపడి డబ్బు గుంజేయడం మీకు వ్యాపారం అయిపోయింది. మీకు డబ్బే కావాల్సి వస్తే కనుక వేరే వాళ్ళు చూసుకోండి. బట్ మై బేబీ ఈజ్ హెయిల్ అండ్ హెల్దీ. తను తీసుకుని ఇప్పుడే వెళ్ళిపోతాను. రాశాంతి. మిస్టర్ రాజ్, మీ పాపను తీసుకుని మీరు వెళ్ళొచ్చు. కానీ వారం రోజులు పోయాక ప్రాణం పోయే పాపతో మాత్రం పరిగెత్తుకు రావద్దు. హౌ డేర్ యు టాక్ లైక్ దట్? వారం తిరిగేసరికల్లా నా పాప ప్రాణాలు. డాక్టర్ని కనుక చెప్తున్నాను. మిస్టర్ రాజ్, ఎవరో కొందరు డాక్టర్లు ప్రాణాలతో వ్యాపారం చేశారని, డబ్బు పేరుతో భయపెట్టి డబ్బు సంపాదించారని మొత్తం డాక్టర్లనే మీరు తప్పు పట్టి నిందించడం కరెక్ట్ కాదు. మీ పాపకి తగిలిన దెబ్బలకి ఏ ఆయింట్మెంటో రాసి పంపించేస్తుండేవాళ్ళం. కానీ మీ పాప పరిస్థితి చూసి అనుమానం వచ్చి టెస్టులు చేసి నిజం ఎందుకు చెప్పామనుకుంటున్నారు? ఓ పసిబిడ్డ జీవితం మొగ్గలోనే రాలిపోకూడదని. అండర్స్టాండ్? డాక్టర్, అయితే మా పాపకి నిజంగానే? ఎస్. మనం భరించలేనంత మాత్రాన నిజం అబద్ధం అయిపోతమ్మా. ఓ వారం రోజుల్లోగా ఆపరేషన్ చేయకపోతే పాప బ్రతకడం కష్టం. ఏమ్మా? సారీ డాడీ. దేనికమ్మా? పడిపోయాను కదా, అందుకే ప్రైజ్ గెలవలేకపోయాను. నీకేం కాలేదు కదమ్మా, నాకంతే చాలు. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ప్రైజ్ గెలుస్తాను డాడీ. నువ్వు అనుకుంటే ప్రైజ్లన్నీ నీకేరా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐసీసీలో ఎక్కువసేపు ఉండకూడదు. పడుకోమ్మా. డాడీ. ఏంటమ్మా? అక్కి డాడీ both are friends. పడుకున్నా.